కానీ కట్నం ఎన్నడు పోతామంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాగు. ఇప్పుడు ఉన్నాయన్నీ బాగులు తీసి పెడితే కొంపనే అమ్ముకున్నా. నాకు ఏం దిక్కున్నది? నా పిల్లలు వెళ్ళిపోయారు ఇంట్లోకి వెళ్ళి. పని దొరకక పాట దొరకక వైజాగ్లో ఒక్కోడు, హైదరాబాద్లో ఒక్కోడు కిరాయిలు కట్టుకోలేక ఎత్తుర్రు. ఇలా పోతే 100 రూపాయలు దొరుకుతున్నాయి, లేకపోతే లేదు. ఇక నేను అబ్బా నువ్వు ఏమో వేసేటట్టున్నావు, నువ్వు దయచేసి వెళ్ళిపో, నా బిడ్డని సేపెట్టి వెళ్ళిపో, నువ్వు చంపడానికి దొరకపోయినావు నా బిడ్డని అంటే, ఏ అత్తమ్మ మళ్ళీసారి పోతున్నంటే నువ్వు నన్ను నిలగొట్టి ఇంట్లోకి వెళ్ళి అని అన్నాడు. సరే తీయని సప్పుడు అంటున్నా. అది ఫోన్ చేసింది, అవునే ముడుతున్నావా ఇయ్యల సాన్స్ తప్పిపోయింది నీ బిడ్డది, 3 రోజుల వరకు నీ బిడ్డని వేసేస్తా, 3 రోజుల సాన్స్ నీ బిడ్డకు అన్నది. నాకు ఫోన్ చేసింది. వాళ్ళ అన్నదమ్ములు ఫోన్ చేసిర్రు 3 రోజులకే సాన్సు చంపి పారేస్తా. నేను రికార్డు పెట్టుకోలేను, నాకు రికార్డు పెట్టుకుంటూ తెలియదు, ఎక్కడ చదువుకోలేను నేను. అయితే మళ్ళీ అదే రాత్రి నా బిడ్డకు ఫోన్ చేసింది. చేసి దొమ్మ జోగి నేను ఎక్కడ దానివే నేను ఎంపేస్తా రికార్డు, మీకు అందరు విన్నారు కదా సార్ ఫోన్లలో ఆ రికార్డు. నా బిడ్డ పెట్టుకుంది రికార్డు. అమ్మకి ఇట్లా అంటుంది అన్నది. నాకు భయం పడుతుంది, అట్లనే భయం పడుతుంది. మరి ఇట్లా మీ అమ్మకి ఇట్లా అంటుంది ఏంది, చంపేస్తా అంటుంది. మరి దయచేసి నీకు కావాలంటే వెళ్ళిపో, కావాలంటే వెళ్ళిపో, కావాలంటే వెళ్ళిపో కానీ నువ్వు నా ఇంట్లో ఉండుడద్దు, నీ కుటుంబం నా పిల్లల్ని చంపుడద్దు. నా బిడ్డను చంపినట్టు నన్ను కూడా చంపుతారు. ఇక మీరు ఎటేటో సైకో ఉన్నారు, మీరు ప్లాన్ మీద చంపుతారు, సైకో ఏం కాదు. మీ అన్నదమ్ములు గుణాలను పట్టుకొని తిరుగుతారు. ఫుల్ సపోర్ట్ ఎమ్మెల్యే అంటారు. ఎమ్మెల్యే సపోర్ట్ తప్పులు చేస్తే ఎమ్మెల్యే సపోర్ట్ చేయడు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే మనిషి న్యాయంతోనే మాట్లాడాలి. దేవుడు కూడా మనం క్షమిస్తుంది. లాని దొంగని సేరదీసి ఇది తప్పు కాదు, ఒప్పు కాదు, తప్పు చేసిన వాళ్ళని సేరదీస్తే మాత్రం సారు అది దయచేసి అది మంచిది కాదు.